హాయ్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సూపర్. సో మనం యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా అనుకున్నాము, కానీ ఫైనలీ సినిమా కూడా వచ్చేస్తుంది. సో గ్లాడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. సో ముందు నుంచి వద్దాము, కొంచెం వెనక్కి వెళ్ళే. ఐఎండిబిలో వచ్చేసి మీ క్రెడిట్స్ కొన్ని ఉన్నాయి, కానీ దానికంటే కూడా ఎక్కువ క్రెడిట్స్, ఎక్కువ వర్కే చేశారు. దాంట్లో చూపించేది ఏంటంటే వివాహ భోజనంబు, గల్లీ రౌడీ, సామాజ వర్గమున, గీతాంజలి మళ్ళీ వచ్చింది సింగిల్, ఇప్పుడు మా జాతర. సో ఫస్ట్ అఫీషియల్ గా రైటర్ వివాహ భోజనం ఫస్ట్ యాజ్ అ రైటర్ గా ఫస్ట్ మూవీ. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది జర్నీ? సినిమాలు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ పుట్టింది? అసలు ఎప్పుడు డిసైడ్ అయ్యారు అసలు సినిమాల్లోకే వెళ్ళాలి అని? సో అంటే మణిరత్నం గారి సినిమాలు నేను అది అందరిలాగా, నేను యాక్చువల్గా అందరూ ఇప్పుడు దళపతి, రోజా ఈ సినిమాలు అవి చూసి ఏదైతే నేను ఇంటర్లో అలాగా నాకు సినిమాలు అంటే చాలా ఎక్కువ చూశాను. సినిమాలు అంతా చూసిన తర్వాత ఈ అన్నిటికీ కారణం డైరెక్టర్ అని అర్థమైంది. నేను వైజాగ్ సార్. వైజాగ్. సో అన్నిటికీ ఇంత బాగా రావడానికి సంథింగ్ స్పెసిఫిక్గా కొన్ని సినిమాలు చూస్తే కొంతమంది డైరెక్టర్స్ చాలా కొత్తగా ఉన్నాయి వాళ్ళ స్టోరీస్ కానీ అది కానీ. అండ్ భాగ్యరాజ్ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నేను ఇంకా ఎక్కువ వెనక్కి వెళ్ళి చూసేవాడిని. చూస్తే సో డిఫరెంట్ డైరెక్టర్లు అందరినీ చూసేవాడిని, సెలెక్ట్ చేసుకుని. సో ఆయన నాకు బాగా ఇన్స్పైర్ చేసినాయి. సో అప్పుడు డైరెక్టర్ అవుదామని డిసైడ్ అయ్యాను ఇంటర్లో. ఓకే. ఎట్లా వెళ్ళాలి సినిమా ఇండస్ట్రీలోకి? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండేనా? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఎట్లా ఫిగర్ అవుట్ చేశారు? లేదు, వచ్చేసా. ఇంకా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే రాసేసి ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి వచ్చేసాను. ఎగ్జామ్ రాసి అదే రోజు వైజాగ్ టు హైదరాబాద్ ట్రైన్, గోదావరి ఎక్కి వచ్చేసా. ఓకే. దిగి ఎక్కడికి వెళ్ళారు అసలు? దిగా ఇక్కడ కేపీహెచ్బి హాస్టల్లో ఉన్నాను ఒక 6 months. అక్కడే ఉండి అప్పుడు ఇక్కడ తిరిగాను. బట్ అక్కడే యాక్చువల్గా ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ రావడం చాలా కష్టం. రికమెండేషన్స్ ఉండాలి, లేదంటే ఏదో ఎవరో ఒక రెఫరెన్స్ ఉండాలి, లేదంటే అంత ఈజీగా ఎవరు పెట్టుకోరు. ఈవెన్ పెద్ద సినిమాలు కాదు, చిన్న సినిమాలు, నార్మల్ సినిమాలు ఏదైనా సరే ఎలా అంటే నాకు అంత ఈజీ కాదనిపించింది. సో ఇది కాదనిపించిన తర్వాత నా ఫ్రెండ్ చెప్పాడంటే రైటింగ్ సైడ్ ట్రై చేయి. తను అప్పటికి అసిస్టెంట్ రైటర్ శృతిక్ అని, తను ఏంటంటే రైటింగ్ సైడ్ ట్రై చేయి బాగుంటుంది అని చెప్పాడు. సో బేసికలీ అతను రెఫరెన్స్ ఉండేనా? లైక్ హైదరాబాద్ ఓకే మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాబట్టి వెళ్ళొచ్చు అన్నా, లేకపోతే వచ్చాక పరిచయం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. ఇప్పుడు సామజవర్గం నా డైరెక్టర్ రామ్ కూడా అప్పుడే పరిచయం. రామప్రసాద్. ఇది అరౌండ్ 2013. ఓకే. 13 ఆ టైంకి మేము ఒక షార్ట్ ఫిల్మ్ ఏంటది ఫెస్టివల్ అయ్యేది ఒకటి అయింది, హైదరాబాద్ వాళ్ళంతా చేశారు. దానికి ఫ్యాకల్టీగా నేను వెళ్ళా. నాకు వంశీ పచ్చిపుల్స్ బాగా తెలుసు. వంశీ సినిమాటోగ్రాఫర్, నా క్లాస్మేట్, కాలేజ్, సేమ్ కాలేజ్ ఇద్దరం. సో అప్పుడు నాకు పరిచయం. తను అక్కడికి తీసుకెళ్ళాడు. సో అక్కడ నాకు చాలా మంది యంగ్ డైరెక్టర్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ అవుదాం, భరత్ కమ్మ, డియర్ కామ్రేడ్, రామబ్రాజు, తర్వాత ప్రదీప్, మన అద్వైతం, ఇలా కొంతమంది అక్కడ పరిచయం అయ్యారు. తర్వాత అది ఎంట్రీ పాయింట్ ఎట్లా దొరికింది? సో నేను ఫస్ట్ రైటర్గా ట్రై చేద్దామనే ఐడియా వచ్చినప్పుడు నాకు వెలిగొండ శ్రీనివాస్ గారు రైటర్, బలుపు డైలాగ్స్ రాశారు, పండగ చేసుకో, ఇవన్నీ చేశారు ఆయన. ఆయన నంబర్ నాకు దొరికింది. సో ఆయనకు ఫోన్ చేశాను. చేసి సార్ ఇలా రైటర్గా చూస్తున్నంటే ఏం చదువుకున్నాను, లేదా బిఎస్సి చేశాను సార్. సరే ఏమన్నా సీన్ రాసుకుంటారా, ఏదో ఒకటి నీ ఇష్టం, ఏదో సీన్ రాసుకుని రేపు వచ్చి కలువు అన్నారు. ఆ సీన్ పేపర్ తీసుకుని వెళ్ళా. ఏం చెప్ప ఏదన్నా ఏదో ఎనీథింగ్ నీ ఇష్టం, ఏది నువ్వు ఏ రాస్తావో ఏదో ఒక సీన్ రాసుకుంటారా అన్నారు. సీన్ తీసుకున్నారు, చూశారు, నచ్చిన తర్వాత ఓకే నేను చెప్తానులే, ఎప్పుడు ఏంటన్నా నేను చెప్తాను అన్న. తర్వాత 2-3 days తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు సార్ బల్బు రాస్తున్నారు, డైలాగ్స్ రాస్తున్నారు. సో అప్పుడు నేను ఆయనతో ట్రావెల్ అయ్యాను ఆ సినిమాకి. నేను వర్క్ చేశాను తప్ప నేను అబ్జర్వ్ చేసేవాడిని ఎట్లా ఏమయ్యేది, ప్రాసెస్ ఏంటి, రైటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి. కోన గారు, వెలిగొండ శ్రీనివాస్ గారు ఇద్దరు రాశారు ఆ సినిమాకి డైలాగ్స్. సో అప్పుడు నాకు చూసా, అబ్జర్వ్ చేశా ఎట్లా ఏంటి.
నేర్చుకున్నప్పుడే. దాని తర్వాత బలుపు తర్వాత పండగ చేసుకో రామ్, రెండు గోపిచంద్ సో దానికి స్టోరీ సైడ్ వర్క్ చేశాను. సో అది వెలుగొండ శ్రీనివాస్ గారి దగ్గర పనిచేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఇది. ఆ తర్వాత ఇంక నేను బయటకు వచ్చాక ట్రయల్స్ స్టార్ట్ చేశాను. సామాజిక లైన్ నేను చెప్పాను కానీ చాలా మంది బిలీవ్ చేయలేదు. సామాజిక లైన్ ఎప్పుడు ఉండే మీ దగ్గర? నా దగ్గర ఒక 2016లోనే అది ఉంది. సో బట్ అది చెప్పినప్పుడు ఏంటంటే దుల్కర్ సల్మాన్ మూవీ ఒకటి సోలో ఏదో వచ్చింది. అది ఏంటంటే వచ్చింది, అది డైరెక్ట్ బ్రదర్ సిస్టర్, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు, నేనే యాక్సెప్ట్, నాకు అది నచ్చలేదు. బట్ సినిమా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ చాలా ఇదయ్యాను. అవును, థియేటర్ లో జనాలు నవ్వేసి గెలి చేసేసారు. అవును, అది సో బిలీవ్ చేయాలి. అది చేయడానికి ఎంత టైం పట్టింది. శ్రీ విష్ణు గారికి నచ్చడం. సో తర్వాత దానికంటే ముందే ఈ వివాహ భోజనము సందీప్ కిషన్ త్రూ అది జరిగింది కదా. అవునండి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్ ఫైనల్లీ ఇండిపెండెంట్ రైటర్ గా బ్రేక్ ఎట్లా దొరికింది? అది యాక్చువల్గా సందీప్ కిషన్ గారికి నేను సామాజిక ఫస్ట్ సందీప్ కిషన్ గారికి చెప్పా స్టార్టింగ్. చెప్పిన తర్వాత సంభవం ట్రావెల్ అవుతున్నప్పుడు ఆ టైం కరోనా వచ్చింది అనమాట. సో లాక్డౌన్ టైమ్. ఇప్పుడే సినిమా స్టార్ట్ చేసే ఇది ఇంకా టైం పడుతుంది అని అర్థమై సార్కి ఒక ఐడియాగా చెప్పేసాం. గల్లీ రౌడీ థాట్, అది ఐడియా వైజ్ చాలా బాగుంటుంది చాలా. సో అది చెప్పిన సార్కి నచ్చింది. నచ్చిన తర్వాత అది అయింది. అట్ ద సేమ్ టైం ముందు ఏంటంటే ఒక చిన్న సినిమా సామాజిక డైరెక్టర్ ఒకటి ఏదైనా చేద్దాం అంటే లాక్డౌన్ బ్యాక్డ్రాప్లోనూ వివాహ భోజనం కదా. అప్పుడే నేను విన్నాను ఏదో న్యూస్లో ఎక్కడో వస్తే అక్కడ అందరూ లాక్ అయిపోయారు, రిలేటివ్స్ ఒకే ఇంట్లో ఉండిపోయారు అని. నాకు చాలా ఫన్ అనిపించింది అందులో. సో దాన్ని బేస్ చేసుకుని వివాహ భోజనంబు వర్క్ చేశాను. సో అట్లా ఫస్ట్ మూవీ వివాహ భోజనంబు, తర్వాత గల్లీ రౌడీ, ఆ తర్వాత సామాజిక. మీరు ఇన్స్పైర్ అయ్యింది సినిమా పట్ల, ఒక ఇన్స్పిరేషన్ అనేది క్రియేట్ అయింది మణిరత్నం గారి సినిమాలు, భాగ్యరాజ్ గారి సినిమాలు. అవి కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్. అది వేరే సెన్సిబిలిటీ, ఇది వేరే సెన్సిబిలిటీ కదా. బట్ మీకు సక్సెస్ వచ్చింది ప్రాపర్ ఎంటర్టైన్మెంట్, హ్యూమర్, దీని ద్వారా. ఇది మీ స్ట్రెంగ్త్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేసుకున్నారు అసలు? లైక్ ఇది మనకి బాగా వస్తుంది అని. ఎంటర్టైన్మెంట్, కామెడీ, లైక్ యు ఆర్ ఏబుల్ టు రైట్ గుడ్. భాగ్యరాజ్ గారు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటది కదా. బట్ దాని ప్రతి దాంట్లో ఆయన స్క్రీన్ ప్లే, ఆయన సోషల్ కమెంటరీ, ఆయన కొన్ని వెరీ సీరియస్ టాపిక్స్ ని ఆయన చెప్తారు, చాలా ఎంటర్టైనింగ్ వేలో చెప్తారు. మీరు ఎంటర్టైన్మెంట్ నాకు ఇది ఈజీగా వస్తుంది నాకు, లైక్ జోక్స్, సామాజికంలో ఉండే జోక్స్ కానీ, వివాహ భోజనంలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ చాలా వింత వింతగా భలే ఉంటాయి. సో అది మీకు ఇప్పుడు మీ ఐడెంటిటీ లాగా మారింది కదా. సో అది ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నారు? లైక్ దిస్ ఈస్ వర్కింగ్ ఫర్, ఇదే మీ స్ట్రెంగ్త్ అని మీరు నమ్ముతారు? యాక్చువల్గా వచ్చినప్పటికే నేను యాక్చువల్గా వెలుగొండ శ్రీనివాస్ గారు సీన్ పేపర్ ఇచ్చాను, అది కామెడీ కాదు, అది ఏది నా వేరే ఇది ఉండేది నాకు. ఇక్కడికి వచ్చాక యాక్చువల్గా రైటర్ అంటే మనకు నచ్చింది కదా, అవతల వాళ్ళకి అండ్ నచ్చేలా రాయడం. సో అది బ్రేక్ అవడానికి టైం పట్టింది. తర్వాత క్లారిటీ వచ్చింది, ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్లోర్ చేశాను, ఎంటర్టైన్మెంట్ రాయగలనని అప్పుడు అర్థమై, సో దాని నుంచి ఇంకా వర్క్ చేసుకుంటూ వచ్చాను. సో మీకు యాక్చువల్గా మిమ్మల్ని కానీ వదిలేసి మీకు కావాల్సినంత బడ్జెట్ ఇస్తాము, మీకు నచ్చినట్టు ఒక సినిమా తీయండి, ఏ జోనర్ తీస్తాను మీరు? లైక్ క్యాలిక్యులేషన్స్ ఏం లేకుండా. అంటే ఇప్పుడున్న మైండ్ సెట్ అంటున్నారా? లేకపోతే నాకు నేను బిఫోర్ స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక వేరే ఉండేది, ఒక ఇది ఏదో కొత్తగా ఏదో అంటే ఇప్పుడు 7 పేజీ సెల్వరాఘవన్ గారి మూవీస్ 7 పేజీ కానీ ఇది కానీ చాలా ఆ టైప్ రాడికల్ ఐడియాస్ అవి ఉండేవి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ అ రైటర్గా నాకు కొన్ని అవి, సో ఇక్కడ బ్లెండ్ అయ్యి ఇట్లా పనిచేసా. బట్ దీన్ని మీరు కాంప్రమైజ్ కింద చూస్తున్నారా? నో ఎక్కడా లేదు. ఇది ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఎక్కువ. సో ఇది ఎంటర్టైన్మెంట్ కానీ లేదంటే మాస్ యాక్షన్ కానీ ఇంకొంచెం ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఇంకా లోపల ఉన్నాయా లైక్ ఆ ఇంటెన్స్ అట్లా చెయ్యాలని ఉంది. సో మాస్ జాతరకి ఎక్కడ బీజం పడింది? మాస్ జాతర యాక్చువల్గా ఏదో ఒక మాస్ కథ చెప్పాలి అనే ఐడియా అయితే, ఒక హీరోకి ఒక కమర్షియల్ సినిమా ఒకటి చేయాలి.
అందులో అన్నీ నేను చూసుకుంటే పోలీస్ కాప్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సింగం కానీ లేదంటే చాలా సినిమాలు ఉన్నాయి కదా సార్ విక్రమార్కుడు కానీ అవన్నీ ఏంటంటే చాలా హీరోయిక్గా ఉంటాయి. బట్ అది నాకు ఎక్కడ ఏం దొరకలా చేసే కానీ అందులో కొత్తగా ఏం కనిపించలేదు నాకు. ఏం లేదు, చాలా మంది ఎక్స్ప్లోర్ చేశారు, అన్నీ ఉన్నాయి, ఏం లేదు ఇందులో. సో అప్పుడు ఓకే పోలీసే, బట్ అందులో ఏమైనా లిమిట్స్ ఉంటే బాగుంటుంది పోలీస్కి. అప్పుడు కూడా ఎలా వెళ్ళి చేస్తాడు, లిమిట్స్ అంటే ఇప్పుడు ఒక కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ అన్నాక కొన్నే ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి డ్యూటీకి. రైల్వే పోలీస్ అంటే ఒక టెరిటరీ ఒక ఇదే ఉంటుంది, సో దాటి చేయకూడదు. రైల్వే పోలీస్ అన్నది ఆ డ్యూటీ మీద కానీ అది కానీ ఎక్స్ప్లోర్ చేశారు, కొంచెం కొత్తగా అనిపించినాయి కొన్ని. నేను కొంతమందిని కలిశాను, రైల్వే పోలీస్ అన్న ఐడియా రాగానే ఫస్ట్ వెళ్ళి కలిసా రైల్వే పోలీస్ వాళ్ళని కలిస్తే వాళ్ళు కొన్ని చెప్పారు నాకు ఐడియాస్ అంటే ఇవి మేము చేయాలి, అటు వెళ్ళకూడదు, అడిగితే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, లేదా మా కంట్రోల్లో ఉండదు అది, ఇలా చెప్పారనమాట. సో కంట్రోల్ లేకపోయినా సరే ఎలా చేయగలరు ఏంటి అన్నది నాకు అనిపించి దాని మీద చేశాను. దాన్ని యూజ్ చేసుకున్నారు డ్రామాకి. లిమిట్స్ ఏంటి ఆ క్యారెక్టర్ ఉండే రిస్ట్రిక్షన్ పరిధి బేసికలీ. కరెక్ట్. ఓకే, బట్ నాకు విషయం చెప్పండి, ఇప్పుడు మీరు గోపీచంద్ మల్లేని గారి దగ్గర స్టార్ట్ చేశారు బలుపు పండగ చేసుకో. అప్పుడు ఏంటంటే ఒక 10 years ఒక టెంప్లెట్ నడిచేది అనమాట. ఈ డి గుడుంబా శంకర్తో స్టార్ట్ అయ్యి నేను ఎప్పుడు చెప్తా, మీరు ఇక్కడ ఉన్నారని కాదు, మేము ఆ ఫ్రెండ్ గ్రూప్ లో కూడా మాట్లాడుకుంటే పండగ చేసుకోతో ఆ టెంప్లెట్ అయిపోయింది. లిటరలీ పండగ చేసుకో ఇస్ ద లాస్ట్ ఫిల్మ్ ఇన్ ద టెంప్లెట్. దాని తర్వాత ఇంకా ఐ థింక్ పండగ చేసుకో సౌఖ్యం ఒకటి ఉంది 2015, అదే ఇయర్ లో వాటితో అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా ఆ టెంప్లెట్ రాలేదు. బట్ మీరు మొదలైంది ఆ ఎరాలో. ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడు ఒక 10 years బ్యాక్ ఉన్న కమర్షియల్ సినిమాకి ఇప్పుడున్న కమర్షియల్ సినిమాకి ఏంటి తేడా? అదే ఇప్పుడు చేస్తే వర్క్ అవుతుందా? ఇప్పుడు కంప్లీట్గా అప్రోచ్ డిఫరెంట్ అయిపోయిందండి. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ చెప్పాలి, హీరో క్యారెక్టరైజేషన్ కానీ, అండ్ కొత్త వరల్డ్ అయితే మోర్ రూటెడ్ అయితే చూస్తున్నారు. అంటే నా పర్స్పెక్టివ్లో చూస్తే ఇప్పుడు పుష్ప కానీ కాంతారా కానీ ఏదో కొత్త వరల్డ్ చూస్తే జనాలు ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. సంథింగ్ క్యారెక్టర్ డ్రివెన్ అయినా సరే, కేజీఎఫ్ కానీ ఇవన్నీ ఏంటంటే కొత్త బ్యాక్డ్రాప్ ఇది. అంటే ఇంతకుముందు చాలామంది ఎంజాయ్ చేశారు, ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక ఇంట్లో వెళ్ళి ఎంటర్టైన్మెంట్ అదే చేసి అదంతా ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ అలా చేంజ్ అవుతుంటారు కదా ఎప్పుడు, అట్లా ఇప్పుడైతే కంప్లీట్ చేంజ్ అయింది. మళ్ళీ ఒక 10 years తర్వాత మళ్ళీ వస్తుందేమో అది. ఎందుకంటే అప్పుడు మనం డిడిఎల్జీ అండ్ ప్రేమంటి ధర అవన్నీ అప్పుడు చూసాం, తర్వాత గ్యాప్ వచ్చింది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అట్లా నాకు తెలిసి మళ్ళీ కొత్త అప్రోచ్తో మళ్ళీ వస్తాయి అన్న. బట్ ఇప్పుడుండే 2025లో ఒక మాస్ సినిమా తీయాలన్నా, దాంట్లో ఒక కొత్త మాస్ మూమెంట్ క్రియేట్ చేయాలన్నా, కొత్తదనం ఉన్నది స్పేస్ ఇంతే. లైక్ మనకి హీరో ఒకరిని కొడితే హై వస్తుంది, ఒక ఎమోషన్ అనేది ఒక బిల్డప్ ఉంటుంది, ఒక విలన్ ఉంటాడు, ఎలిమెంట్స్ అవే ఇప్పటికీ. అదే స్పేస్లో, అదే లిమిటెడ్ స్పేస్లో కొత్తదనం క్రియేట్ చేయడం ఎలా? హౌ ఆర్ రైటర్స్ గోయింగ్ అబౌట్ ఇట్? మీరు ఎలా అప్రోచ్ చేస్తున్నారు? అంటే ఎందుకు కొట్టడం అన్నది కామన్, కానీ ఎందుకు కొడుతున్నాడు, రీజన్ ఏంటి, అంతకుముందు విలన్ ఏం చేశాడు, ఎలా దానికి ఎలా డ్రైవ్ అయింది స్టోరీ అన్నదే మ్యాటర్స్. అది ఎప్పటికీ అది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి జాన్ విక్ ఎందుకు చేసాడు అంత ప్రాపర్ రివెంజ్ స్టోరీ. సో అందులో ఎట్లా జాన్ విక్లో ఎట్లా ఉంటుంది ఏంటి, మన సినిమాల్లో కూడా ఎందుకు కొట్టాడు అదేనండి, అదే రీజన్ ఉంటుంది ఇక్కడ. అది ఎప్పుడు మారదు. ఐ మీన్ రీజన్ మనం వాళ్ళు ప్రాపర్ చెప్పాలి, చెప్పకపోతే వర్క్ అవుదని నేను అనుకుంటాను. బట్ ఆ కొత్త రీజన్స్ క్రియేట్ చేయడం కష్టంగా ఉందా? అదే కష్టం, అదే యాక్చువల్ అది ఎట్లా క్రాక్ చేస్తున్నారని దానికి కష్టపడాలి. అదే కదా క్రాక్ అదే కష్టపడాలి అంతే. ఎలా చెప్తున్నాము, ఆ రీజన్ ఏంటి, ఎలా పే ఆఫ్ ఎలా ఇస్తాం దానికి ప్రాపర్గా. చాలా వరకు చాలా సినిమాలు చాలా చూసేసాము. సో అది బ్రేక్ చేసుకుంటూ కొత్త సీన్లు ఎలా పడతాయి ఎట్లా అనేది. నాకు విషయం చెప్పండి, ఈ మాస్ ఎంటర్టైనర్ జానర్ అనేది ఏదైతే ఉందో అది అందరూ ఇష్టపడే జానరానే. మన అందరం చిన్నప్పటి నుంచి ఈ ఎంత మనకి వరల్డ్ సినిమా మణిరత్నం గారు, స్టీవెన్ స్పీల్బర్గ్ అని చెప్పే ఆ గ్రేట్ ఫిల్మ్ మేకింగ్ గురించి మనకి ఇంట్రెస్ట్ పుట్టడానికి ముందే మనం మాస్ సినిమాలు చూసుంటాం.
లైక్ ఫస్ట్ మాస్ సినిమాల ద్వారానే బికాస్ ఆఫ్ మాస్ సినిమా మనకి సినిమాల మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చాక మనం వెళ్ళి గ్రేట్ ఫిల్మ్స్ వెనక్కి వెళ్ళి అట్లా చూస్తాం. ఎవ్రీబడి లవ్స్ మాస్ ఎంటర్టైనర్స్, కానీ ఇట్స్ అ జానర్ దట్ ఎవ్రీబడి టేక్స్ ఫర్ గ్రాంటెడ్ ఆల్సో. లైక్ దీంట్లో చాలా కష్టం ఉంటుంది, బట్ అది పెద్దగా అక్నాలెడ్జ్ చెయ్యరు. అండ్ దాని వల్ల నేను బ్లేమ్ కూడా చేయను, ఎందుకంటే చాలా మాస్ సినిమాలు కూడా ఒక ఫార్ములాని పట్టుకుని ఒకే టెంప్లెట్ లో తిరిగి 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 వెళ్ళిపోతాయి కాబట్టి. సో వై డిడ్ యూ చూస్ సచ్ ఎ డిఫికల్ట్ జానర్? బికాస్ ఇప్పుడుండే మళ్ళీ నేను 2025 తిరిగి ఎందుకంటానంటే, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫార్ములా ఫిల్మ్, అంటే ఇది ఫార్ములా ఫిల్మ్ అని నేను అనట్లా, బట్ ఇప్పుడు ఒక ప్యాకేజ్ సినిమా కంటే కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమానో లేకపోతే ఒక కొత్త ఒక డిఫరెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని సెల్ చేయడం ఈజీ అయిపోతుంది. ఒక మాస్ ఎంటర్టైన్ సెల్ చేయడం కంటే కూడా ఒక యూనిక్ పాయింట్ మా సినిమాలో ఉంది అంటే ఆటోమేటిక్ గా దాన్ని అది అట్రాక్ట్ కూడా ఎక్కువ చేస్తుంది కదా. సో ఈ క్లైమేట్ లో మీరు ఎందుకు ఈ జానర్ అని తీసుకున్నారు? అంటే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ మనం ఎంజాయ్ చేస్తున్నాం, చూస్తున్నాం, ఇవన్నీ ఉంది. కానీ విలేజెస్లో రూటెడ్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి స్క్రీన్ ప్లే వెళ్ళి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి చెప్పి తర్వాత ఇట్లా ఉన్నాయి కదా అన్ని స్క్రీన్ ప్లేలు. సో విలేజెస్లో కానీ ఇప్పుడు మా అమ్మకి లేదంటే లేడీస్కి కానీ అర్థమయ్యేలాగా ఎంటర్టైన్ చేస్తూ ప్రాపర్గా ఒక నవ్విస్తూ ఒక మంచి కథ క్లారిటీగా చెప్పాలి అన్నది నాకు అనిపించింది. అంటే ఎక్కడో వాళ్ళు విలేజెస్ కానీ లేదంటే మన ఊర్లో కానీ ఉండే వాళ్ళ కోసం ఒక తీయాలి. ఎంతసేపు మన హాలీవుడ్ ఇంపాక్ట్తో లేదంటే వేరే దీంతో మనం చేస్తున్నాం, కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం, అదంతా అవన్నీ వర్క్ అయినాయి, మనకు నచ్చినాయి, కలెక్షన్లు బాగా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఉండాలి అన్నది అనిపించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు బాగా చూసి బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి చూసి ఆలోచన అయిపోయింది అది. సో వాళ్ళ కోసం తీయాలి అనే సంక్రాంతి వస్తున్న సినిమా పూణేలో చూస్తే ఫస్ట్ డే ఈ స్క్వేర్ అని చెప్పి ఒక మల్టీప్లెక్స్ ఉంటుంది అక్కడ, హింజేవాడి అనే ఏరియా. అక్కడ ఏంటంటే తెలుగు క్రౌడ్ అందరూ లిటరల్లీ ఇళ్లలో పూజలు చేసుకుని లైక్ లిటరల్లీ ఫెస్టివల్ డ్రెస్సులు వేసుకుని ఏదో పండగకి వెళ్తున్నట్టు ఫ్యామిలీస్ వచ్చారు. అవును అవును. సో వాళ్ళ కోసం చేద్దాము అన్నది గ్యాప్ వచ్చిందని నాకు అర్థమైంది. అందుకని బట్ నేను కౌంటర్ చేస్తున్నాను అనుకోకండి. ఇప్పుడు మహారాజా అనే ఒక సినిమా వచ్చింది, అది 100 కోట్లు చేసింది. సో దాన్ని కూడా చూడడానికి జనాలు రెడీగానే ఉన్నారు కదా. అది కొంచెం ఇన్స్పైర్ చేస్తుందా మిమ్మల్ని? ఆఫ్ కోర్స్ అది కూడా. అంటే నేనేది ఏంటంటే నేను ఏదో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే అది అన్నానంటే కొన్ని సినిమాలని కాదు, నేను అది అనలేదు. నేనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక మంచి కథ చెప్దాము, ఎక్కువ వెనక ముందు వెనక వెళ్ళకుండా క్లారిటీగా చెప్దాము, ఒక ప్రాపర్ కామెడీగా నవ్విద్దాము అనే థాట్తో చేశాను. ఎందుకంటే ఇప్పుడు అవి తక్కువైనాయి అని నా ఫీలింగ్. చాలా వచ్చినాయి మిగతా అనేవి, ఇప్పుడు ఇవి తక్కువైనాయి. కాబట్టి ఎప్పుడైతే తక్కువైనాయో దీని డిమాండ్ పెరుగుతుంది. సో అట్లా అందుకనే. మీ ఫేవరెట్ మాస్ సినిమాలు ఏంటి? నాకు ఆది చాలా ఇష్టం అండి. వినాయక్ గారిది ఫస్ట్ పిక్చర్ ఆది, రాజమౌళి గారి సింహాద్రి బాగా ఇష్టం. థియేటర్లో చూసిన మెమరీస్ ఉన్నాయా? థియేటర్లో అప్పుడు పిల్లానే గుర్తుంది, అలా ఉండిపోయింది. ఇప్పుడు మాస్ సినిమాలు థియేటర్లో చూస్తే ఎఫోరియా వేరు ఉంటుంది. సో అది ఉంది నాకు. సో మాస్ డైరెక్టర్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వాలనేది అది. మాస్ డైరెక్టర్ అంటే లైక్ దీస్ లార్జర్ యాక్షన్ ఎంటర్టైనర్స్ లైక్ వివి వినాయక్ గారికి ఎలా అయితే ఒక గ్రాఫ్ ఒకటి ఉన్నిందో, లైక్ ఒక గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ నాకు తెలియదు, కానీ మన ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీ అనే కాదు, ఫిల్మ్ హాలీవుడ్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక డైరెక్టర్ ఒక జానరాలో హిట్ ఇచ్చాడంటే ఆ జానరాకి పరిమితం చేసేస్తారు అతన్ని. సో మీకు యు ఆర్ కంఫర్టబుల్ విత్ జానరా? అంటే నా దగ్గర ఉన్న వేరే కథలు కూడా ఉన్నాయి. అదేంటంటే వేరే జానర్స్, అంటే కొత్త అప్రోచ్ ఉన్న పాయింట్స్ ఉన్నాయి, సైన్స్ ఫిక్షన్ ఉంది, ఎట్లా వేరే ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోకుండా నాకు
ఇది ఈ టైంకి ఇది చేయాలనిపించింది, ఇది నేను ఇన్స్టెంట్గా చేశాను, బాగా వచ్చింది. నాకు ఫస్ట్ నేనే పెద్ద క్రిటిక్, నాకే నచ్చాలి చాలా, లేకపోతే అంత కాన్ఫిడెంట్గా నేనే వెళ్ళలేను, అప్రోచ్ అవ్వను. నాకు బాగా 10 సార్లు నచ్చితే తప్ప నేను సీన్ పేపర్ తీసుకెళ్ళి అక్కడ దగ్గర చదవను, అంత క్రిటిక్ నేను నాకు నేనే. సో ఇది నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఇది ఎందుకు చూడాలి సినిమా, ఎందుకు వస్తారు, ఏముంది సినిమాలో త్రూ, ఇది ఏదో కమర్షియల్ సినిమా, రెగ్యులర్ సినిమా, ఒక థాట్ అందరికీ ఉంటుంది బయట, బట్ ఇది కమర్షియల్ సినిమానే కానీ ఇందులో కొన్ని కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి, జనాలకు హై ఇచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రవితేజ సార్ ఎంటర్టైన్మెంట్ మార్క్ ఏదైతే మనకి ధమాకా తర్వాత మిస్ అవుతా ఉందో అది ఇందులో ఉంది. సో ఇవన్నీ నన్ను కన్విన్స్ చేసినాయి. ఫస్ట్ నేను ఇంకోని కన్విన్స్ చేయను కానీ ముందు నేను కన్విన్స్ చేయడం చాలా కష్టం అయ్యి, తర్వాత నేను అప్రోచ్ చేయను. సో దీని తర్వాత నా దగ్గర ఉన్న వేరే పాయింట్స్ ఫర్దర్గా మనం మాట్లాడదాం, రిలీజ్ తర్వాత మాట్లాడదాం. ఈ వేరే పాయింట్స్ కూడా ఉన్నాయండి నా దగ్గర, వేరే కథలు కూడా ఉన్నాయి, మెల్లిగా అవి చెప్దాం, ఒకే దానికి స్టిక్ ఆన్ అవుదాం అయితే లేదు నాకు. ఆర్ యు గుడ్ narrator? యా. హౌ డు యు narrate? నేను అదే అంటే ఆ స్లాంగ్లో యాక్ట్ చేసి చూపిస్తా. రవితేజ గారికి narrate చేశారు కదా, ఆయన ఎలా వింటారు స్టోరీ? ఆయన క్లియర్గా డీటెయిల్గా చెప్పమంటారు. నాకు యాక్చువల్గా సార్ ఫస్ట్ కలిసినప్పుడు నరేషన్కి ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఈరోజు, సెకండ్ హాఫ్ రేపు వినేద్దాం, ఫస్ట్ హాఫ్ ఇప్పుడు చెప్పేసి ఎంతసేపు చెప్తావు అంటే 1 hour ఇప్పుడు చెప్తాను సార్. సో 1.5 hours చెప్పా ఫస్ట్ హాఫ్ డీటెయిల్డ్గా అంతా చెప్పా. డీటెయిల్డ్ అంటే ఎట్లా, లైక్ కార్ వస్తుంది, జూమ్ అని తిరుగుతుంది, ఆగుతుంది విత్ సౌండ్, అట్లనా లైక్ షార్ట్ బై షార్ట్? ఐ మీన్ నాట్ ఫ్రేమ్స్ షార్ట్స్ అవి కాదు, ఎక్స్ప్లెనేషన్ ఇలా ఉంటుంది, ఆ విలేజ్ ఇలా ఉంటుంది, క్యారెక్టర్ ఇది ఉంటుంది, సో ఇందుకు రిలేషన్ ఇలా ఉంటుంది రాజేంద్ర ప్రసాద్కి మీకు ఇలా, అలా నాకు కొన్ని ఆ వరల్డ్ గురించి చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాను నేను సినిమాలో. ఇదేంటంటే మా జాతర అడివారం అనే ఒక ఫిక్షనల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అనమాట. సో అందులో ఎక్కువ చెప్పడానికి నేను అక్కడ టైం తీసుకున్నాను ఎక్కువ. సార్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఎందుకంటే కొత్త బ్యాక్డ్రాప్ వచ్చేసరికి అవునా ఇలా ఉంటుందా ఇదే అని చెప్పి ఆయన కూడా ఎగ్జైట్గా ఉన్నారు. 1.5 hour చెప్పా. చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ చెప్పేసి అన్నారు, రేపు చెప్పన్నారు కదా ఇప్పుడే చెప్పి అన్నారు. సో అప్పుడే ఇంకొక 1 hour చెప్పేసా. సో వెరీ మచ్ ఎంజాయ్ చేశారు బాగా. ఎందుకు పట్టింది సార్ స్టోరీ స్క్రిప్ట్ మొత్తం అవ్వడానికి? ఐడియా లెవెల్ టు ఫుల్ డ్రాఫ్ట్ ఇది 6 months పట్టింది సార్. 6 months పట్టింది ఇది. బట్ ఏంటంటే వైల్ మేకింగ్ టైంలో కూడా నాకు చాలా టైం దొరికింది. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ అవడం వల్ల మేకింగ్ టైంలో కూడా ఒకసారి ఇంకా ఏదన్నా వేరే కూడా క్యారెక్టర్స్ జాయిన్ అవ్వడం, ఇంకా కథలోనే ఆన్ ద ప్రాసెస్లో మనం ఎంజాయ్ చేస్తాం కదా. సో అందులో కొన్ని రైటింగ్ ఉండడం వల్ల ఏవి బాగా వర్క్ అవుతున్నాయో దాని మీద ఇంకా మోర్ ఫోకస్ పెట్టి చేయడానికి టైం దొరికింది బాగా. ఈజ్ ఇట్ ఎ గుడ్ థింగ్? అంటే నాకు డౌట్ ఉంటుంది, ఇది ఎప్పుడు ప్రాపర్ మనకి స్క్రిప్ట్ మీద ఫుల్ నమ్మకం వచ్చాక లెట్స్ గో టు షూట్ అనుకుంటాము, అప్పటికి అది పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటాము, మళ్ళీ దానికి గ్యాప్ రావడం వల్ల మేబీ ఇంకొంచెం చేంజ్ చేయడము, ఇంప్రూవ్ చేద్దాం అనుకోవడము, ఈజ్ ఇట్ అ గుడ్ థింగ్? అంటే అది డిపెండ్స్ ఆన్ ఇదండి. నాకైతే ఏది మిస్ ఏది ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఏవేవి ప్రాబ్లం అవుతాయో నాకు క్లారిటీగా నాకు అర్థమైపోతుంది. సో ఇది డిస్టర్బ్ చేయకూడదంటే అది డిస్టర్బ్ చేయను, ఇది కొంచెం వర్క్ చేయొచ్చు అంటే ఒక సీన్ మీద కానీ లేదంటే ఒక క్యారెక్టర్ మీద కానీ వర్క్ చేయొచ్చు అంటే అది నాకు కమాండ్ ఈ స్క్రిప్ట్ మీద బాగా ఉంది. ఐ మీన్ ఎస్పెషల్లీ ఇది ఎక్కువ జర్నీ చేశాను కదా ఈ దీని మీద. సో ఎవరన్నా ఏదైనా కొత్త క్యారెక్టర్ వచ్చిందా, లేదంటే ఆ క్యారెక్టర్ కొత్త సీన్ పడితే వేరే సీన్లు ఏం ఇంపాక్ట్ అవుతాయి, వేరే సీన్లు ఎక్కడ అనేది అవుతుంది అనేది క్లారిటీగా నాకు ఒక ఐడియా వచ్చింది. సో అది డిపెండ్స్ ఆన్ అది నాకైతే అది ఈజీ, నాకు హ్యాపీ. ఇప్పుడు సామాజికవర్గం సినిమా కానీ సింగర్ కానీ చూసుకుని ఇంకేదైనా కావాలా, ఇంకేదైనా చేయొచ్చా అనేది నాకు అట్లా నేను అదే నాకు హెల్ప్ అవుతుంది బాగా, అది నేను ఎంజాయ్ చేస్తాను ఎక్కువ. విధు అయినా కానీ తీసుకొచ్చారు ఆయన, లైక్ ఆయన ఇప్పటివరకు ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేసింది లేదు ఆయన. మావీరన్ చేశారు, మావీరన్ లుక్ చాలా బాగుంటది. నిత్తమోరు వానం సినిమా చేశారు, అది కూడా చాలా బాగుంటది. ఆయన్ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకురా, ఎందుకంటే ఈ జానర్ ఆయన ఎక్స్ప్లోర్ చేయలే ఇప్పటిదాకా.
ఆ వంశీ గారు చెప్పారు యాక్చువల్గా 2-3 ఆప్షన్స్ చెప్పారు. వీళ్ళు బాగుంటారు నాకు అనిపిస్తుంది అని చెప్పంటే విధు వర్క్ నాకు మావీరంలో బాగా నచ్చింది. అండ్ మనకు కూడా ఇక్కడ ఊరిదేవుడ చేశారు, ఓమే కడవల, నాకు చాలా ఇష్టం. సో ఇమీడియట్గా ఒకసారి నేను కలుస్తాను విధుని, కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత చెప్పాను, కలిసిన తర్వాత తను కూడా ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే తను చేయలేదు కాబట్టి తన అప్రోచ్ దీనికి, తన వర్క్ దీనికి చాలా ఫ్రెష్ ఇది తీసుకొచ్చింది. తన కథ విని యా బ్రో ఐ లైక్ ఇట్, నాకు నచ్చింది. ఇదంటే ఏదో ఒక మాస్ కమర్షియల్ అనుకున్నారు కానీ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అది బాగా ఎగ్జైట్ చేసింది విధుని కూడా, తను కూడా ఛాలెంజ్ గా తీసుకుని చేసింది. ఆల్ ద వెరీ బెస్ట్. 31st అక్టోబర్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ సినిమా. పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఈ పర్టికులర్లీ ఈ జాన్రా నాకు చాలా ఇష్టం. లైక్ మంచిగా ఉంటే ఈ జాన్రాలో ఈ జాన్రా ఇచ్చే హై వేరే జాన్రా ఇవ్వదు. మూమెంట్స్ కానీ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయితే, సో ఆ రకంగా మాస్ జాతర మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ. థ్యాంక్ యూ.